Yeshua, 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 Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. సంఘానికి పెళ్లి చేసే ముందు వీళ్ళిద్దరిని ఒక చాయిస్ అడుగుతాను, లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాను. అడిగే ముందు మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ స్వరూప్, స్వాతి వివాహములో, పరిశుద్ధ వివాహములో ఐక్యపరచబడకూడదని మీలో ఎవరికైనా ఆక్షేపణ ఉన్నట్లా మీరు దయచేసి నన్ను ఇప్పుడే తెలియజేయాల్సిందని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికన్నా స్వరూప్, స్వాతి పెళ్లిలో ఐక్యపరచబడకూడదని ఏమన్నా ఆక్షేపణ ఉన్నట్లా మీరు ఇప్పుడే తెలియజేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకున్న ఎడల జీవితాంతము గమ్మునుండవలసిందిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎవరు చేయట్లేదు కాబట్టి అందరికి ఇష్టం అనుకున్నాను. అలాగే ఇప్పుడు స్వరూప్, స్వాతి యొక్క ఇంట్రెస్ట్ కూడా కనుక్కుందాం. స్వరూప్, స్వాతి అను నీ వధువుని, కాబోయే వధుని పెళ్లి చేసుకుంటా నీకు ఇష్టమేనా? ఎవరన్నా బలవంతం చేశారా? ఎవరి బలవంతం లేకుండా ఇష్టపూర్వకంగానే నీవి వివాహానికి అంగీకరిస్తున్నావా? సంఘానికి తెలియజేయాల్సిందిగా, దేవుడికి తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇష్టపూర్వకంగా తెలియజేస్తున్నావా? బలవంతం ఏముందా? నా ఇష్టపూర్వకంగానే తెలియజేస్తా. థ్యాంక్ యూ. అలాగే స్వాతి, మా స్వాతి అని నువ్వు స్వరూపుని వివాహం చేసుకుంటా ఎవరి బలవంతమైనను ఇష్టం లేకుండానైనను నువ్వు వివాహానికి అంగీకరించావా? నీ ఇష్ట ప్రకారం వివాహానికి అంగీకరించావా? వెరీ గుడ్. ఇద్దరు తమ యొక్క అంగీకారాన్ని తెలిపిన దాన్ని బట్టి వీళ్ళు వివాహం చేయడానికి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. వాళ్ళిద్దరిని జతపరచడానికి ఇష్టపడిన తల్లిదండ్రులు కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. తల్లిదండ్రులు, స్వరూప్ తల్లిదండ్రులని, అలాగే స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇరువురు ఏకమై జీవించాలి దేవుని ప్రేమలో ఒదిగిపో. స్వరూప్ తల్లిదండ్రులు శామ్యులన్న, పద్మక్కన్నారు, అలాగే భాస్కర్ పేరు నాతానియల్ గారు, స్వరూచిడి గారు. వధువు యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద. మొదటిగా స్వరూప్ వాళ్ళకు వరుడు యొక్క తల్లిదండ్రుల యొక్క ఇంట్రెస్ట్ లేకపోతే ఆసక్తిని తెలుసుకుందాం. శామ్యులన్న, పద్మక్క, స్వరూప్ని స్వాతికి ఇచ్చి పెళ్లి చేయటంలో మీ అంగీకారం తెలియజేస్తున్నారు? ఇష్ట ప్రకారం చేస్తున్నారా? బలవంతం చేస్తా ఉన్నారు? ఇష్ట ప్రకారమే. అక్క మీరు కూడా చెప్తారా? ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. అలాగే సంఘం ముందు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క
యాక్సెప్టెన్స్ తెలియజేశారు, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలియజేశారు. అలాగే స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుదాం. నా తల్లి పాస్టర్ గారు మీకు వందనాలు. స్వాతిని స్వరూప్కి ఇచ్చి వివాహం చేయడంలో మీరు అంగీకారం తెలియజేస్తున్నారా? మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారా, బలవంతంగానే చేస్తున్నారా? ఇష్ట ప్రకారం అక్క మీరు కూడా ఇష్ట ప్రకారం ఇష్ట ప్రకారం చాలా నవ్వుతున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అన్న. ఓకే, వధువుని వరుడు ఫస్ట్ మనకు ప్రమాణం చేస్తాడు. ఓకేనా? ఫస్ట్ ప్రమాణం పైకి చేసిన నెక్స్ట్ ఇజ్రాయెల్ స్వరూప్ అని నేను, ఇశ్రాయేల్ స్వరూపం నేను, స్వాతి అను ఈ స్త్రీని స్వాతి అను స్త్రీని నా భార్యగా చేసుకున్నటకు నా భార్యనిగా చేసుకొనుటకు హత్తుకొని జీవితాంతం తోడుటకు జీవితాంతం ఉండుటకు అంగీకరించున్నావా? అంగీకరించున్నాను. స్వీకరించాలి. స్వాతి అను నేను, స్వాతి అని నేను, స్వరూపన్న ఈ పురుషుని స్వరూపని ఈ నా పురుషుని పెళ్లి భర్తగా చేసుకున్నటకు నా పెళ్లి భర్తగా చేసుకుని జీవితాంతము హత్తుకొని ప్రేమించుటకు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుచున్నాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క అంగీకారం తెలియజేస్తూ వాళ్ళ చేతులు రైట్ హ్యాండ్ని ఒకరి చేతిలో ఒకరు పెట్టి తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు. దయచేసి ఒకరి చేతులు చేపెట్టవలసింది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష అభిమానులందించు తీరగా. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం. తల్లిదండ్రులు ఎవరి స్థానాలు కలిగి కిందకి వెళ్ళి కూర్చోవచ్చు. చాలా వందనాలు. మీరు అలాగే చేపట్టారు. అభిమానులందించు దీవెనగా. ఓకే, పెళ్లి ప్రమాణాలు చేస్తారు వధువులు. తర్వాత మనము మంగళసూత్రం తోటి మన పెళ్లి కార్యక్రమం ముగించుకోవచ్చు. స్వరూపను నేను, స్వరూపం నేను ఇది మొదలుకొని చావు వలన ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరి దగ్గర? స్వాతితోటి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర సంఘం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే స్వాతి అని నేను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం దేవుని యందును సంఘం యందు. ఎవరితో ప్రమాణం చేస్తున్నాం? స్వరూప్తో ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, స్వరూప్ తన స్వాతిని వివాహం చేసుకుంటే గుర్తుగా ఏమైనా సిగ్నల్ సైన్ తీసుకుని వచ్చావా? పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే కమనీయమైన కళ్యాణమే. ఓకే, స్వరూప్ స్వాతిని వివాహం చేసుకుంటే గుర్తుగా మంగళసూత్రం తీసుకొని వచ్చారు. అలాగే రింగ్స్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే మన మధ్యనటువంటి సిల్వాన్ పాస్టర్ గారు వచ్చి మంగళసూత్రం కోసం ప్రార్థించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దానికి ముందు స్వాతి వేసుకున్నటువంటి వెయిల్ని చాలా ప్రేమ కదా, చాలా ఇష్టంగా, ఇప్పుడు దాకా సీక్రెట్ కదా, ఇప్పుడు ఓపెన్గా చూస్తానికి
ఇష్టపడుతున్నాడు స్వరూప్ ఇందా నుంచి. కాబట్టి వెయిల్ని ప్రేమపూర్వకంగా ఆనరింగ్ రెస్పెక్ట్ఫుల్ గా తీయాల్సిందిగా. పరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనని వీడి క్షణమైన నీ ముఖము మనోహరము. అనుక్షణమున నీ కృప నిక్షిప్తమై, అనుక్షణమున నీ కృప నిక్షిప్తమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినా, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ పాస్టర్ సిల్వాన్ గారు ప్రార్థన చేస్తారు మంగళసూత్రం కోసం, ఉంగరాల కోసం. తర్వాత మొదటిగా ఉంగరాలు మార్చుకుంటారు, తర్వాత మంగళసూత్రం పెట్టిన తర్వాత దండలు మార్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మన మధ్య సిల్వాన్ పాస్టర్ గారు ప్రార్థించాల్సింది రిక్వెస్ట్ చేస్తాను. కృప చుమ్మగల దేవా, నీ పాదాలకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఇదను ప్రత్యేకించి జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో బిడల దేవ కుటుంబంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్వరూప్ కుమారుని బట్టి ఇదిగో దేవా, స్వాతిలతను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డల్ని ప్రభు ఒక మంచి కుటుంబంగా మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ముందుంచినటువంటి నాయన ఈ యొక్క మంగళసూత్రాన్ని బట్టి, అలాగే రింగ్స్ను బట్టి నేను ఆముష్టిస్తూ ఉన్నాం. బిడ్డలు తండ్రి నాయన ఒకరొకరు అలంకరించుకుంటూ ఉండగా నీ సన్నిధి వారి మధ్య ఉంచండి. మా ప్రభు 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అన్న వాగ్దానం నాయన మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బంగారం ప్రభు ఎలా వాడబడినటువంటి విధంగా ఉంటుందో అలాగే వారి జీవితం కూడా నిత్యము దేవ క్రీస్తులో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. ముందునటువంటి కార్యక్రమాలు కూడా మీ నా మహిమ కోసం మీరు జరిగించమని యేసు జీవనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. వధువరులు ఫస్ట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉండగా మనందరం చప్పట్లు కొడదామా ఒకసారి. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు దయచేసి అందరి దేశం వచ్చి పెళ్లి భార్యకు చేసుకున్న గుర్తుగా తెచ్చినటువంటి ఈ యొక్క తాలిబొట్టు తాడు మనకు కడతా ఉండగా దయచేసి అందరూ లేచి నిలబడాల్సిన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. స్వరూప్ తన పెళ్లికి గుర్తుగా ప్రేమకు గుర్తుగా చూసినటువంటి తాళిని తన వధువు చేతిలో భార్య చేతిలో భార్య మెడలో కట్టబోచుండగా దయచేసి అందరము దాన్ని చాపట్లో కొడుతూ స్వాగతించాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. మంగళమే
మంగళసూత్రాన్ని పట్టుకొని ప్రమాణం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తన ప్రేమకు గుర్తుగా ఇచ్చినటువంటి మంగళసూత్రాన్ని పట్టుకొని తన నిబంధనని స్వాతితో తెలియజేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతోను నిన్ను గణపరిచి ఆస్తి అంతటిలో నా ఆస్తి నిన్ను పాలి భాగస్వామిగా ఈ మంగళసూత్రం ద్వారా ప్రామిస్ చేస్తూ తెలియజేస్తున్నాను. ఓకే. అలాగే దండలు కూడా మార్చుకున్నట్టయితే నేను వాళ్ళు వదిలిపెట్టేస్తాను ఇంకా. ఓకే. పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు తర్వాత వాళ్ళకి స్పెషల్ లేదో రాజు ఎంట్రీ ఉందంట, దానికోసం కిందకి పంపిద్దాం. దయచేసి పాస్టర్లు అందరూ కూడా పైకి రావాల్సిందిగా సేవకులందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ కలిసి ప్రార్థన చేసి వాళ్ళ వదిలిని ఆశీర్వదించి పంపిద్దాం. శాంతక్క గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. వధువరులు ఇద్దరు మోకరించినట్లయితే శాంతక్క గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. వధువరులు మోకరించండి. పట్టుకోండి, భర్తతో పట్టుకోండి. కూర్చో, ఫస్ట్ లోపల. మన మధ్యన శాంత గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. ప్రేమైన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నీ సన్నిధిలో స్వరూపుని స్వాతిని నాయన మీరు వధువరుల నుంచి నాయన దాంపత్య జీవితంలో భార్యాభర్తలుగా స్థిరపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ బిడ్డలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి అబ్రహాము ఆశీర్వాదం, ఇస్సాకు ఆశీర్వాదం, యాకోబు ఆశీర్వాదము వీరిలో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభు, మీరు వీరిని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలచండి. వీరు అనేకులకు మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా ఉంటూ అనేకులను నీ యొద్దకు నడిపించటానికి బలమైన సాధనములుగా ఈ బిడ్డలని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇరుపక్షాల తల్లిదండ్రులను, అలాగే రక్త సంబంధులను, తోబుట్టువులను, బంధుమిత్రాదులందరినీ నాయన నీ చేతికి నాయన ఈ బిడ్డల దాంపత్య జీవితం ద్వారా ఆశీర్వదించబడటానికి
అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించటానికి, క్రీస్తు రాకడకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచటానికి బిడ్డల్ని వాడుకోమని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫలింపజేసి విస్తరింపచేయమని యేసునామంలో అడుగుతూ నాయనా, ఈ వివాహాన్ని జరిగించిన సేవకులను బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న సేవకులను బట్టి స్వరూపుని స్వాతిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించినందులకై కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ యేసు జీవము కలిగిన పరిశుద్ధ నామంలో వేడుకుని మిక్కిలి వినయంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సమాధానం మనందరికీ ఈరోజు నూతనముగా జతపరచబడిన స్వరూప్, స్వాతిలు వారిరువురికి సదాకాలము తోడయుండి శారీరకంగా త్వరలోనే సంతాన ప్రాప్తినిచ్చి, మానసికంగా శాంతి సౌఖ్యాలు సమకూర్చి, ఆత్మీయంగా ఆశీర్వదించబడి ఆర్థికంగా స్థిరపరచబడుటకు తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా, పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే, ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే, కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లవ్ ఫీస్ట్ ని తినేసి నూతన వధూవరుని ఆశీర్వదించే ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. మ్యూజిక్ ప్లీజ్, కేక్ కట్ చేస్తా. పాడండి.